శాంతి. పితాశ్రీ బ్రహ్మ బాబా యొక్క 55వ స్మృతి దినమును మనం ఈరోజు జరుపుకుంటున్నాము. బాబా అవ్యక్తమై పిల్లలందరినీ తన సమానంగా తయారు చేయటానికి ఇప్పటికీ నిరంతర సేవలోనే ఉన్నారు. మనందరి తోడుగానే ఉన్నారు. శివ్ బాబా యొక్క నెంబర్ 1 ముద్దు బిడ్డగా, మురబ్బీ బచ్చాగా, అలాగే నెంబర్ 1 స్టూడెంట్గా, గురు సమానంగా, గురువు తర్వాత సద్గురువు తర్వాత తను అందరికీ గురుభాయిగా మార్గదర్శనం చేస్తూ మనమందరము వారు నడిచిన బాటలోనే సులభంగా కళ్ళు మూసుకొని నడిచేలాగా ఒక మంచి మార్గాన్ని మనకి తయారు చేసి పెట్టారు. ఒక లక్ష్యాన్ని ఇచ్చారు బాబా. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి బాబా యొక్క అటెన్షన్ అంతా కూడా మురళి పైన, అలాగే ఆత్మిక స్థితి పైన ఉండేది. మరి ఈరోజటి మురళి చాలా విశేషమైనది. ఈ మురళిలో అవ్యక్త మహావాక్యాలు కూడా ఉన్నాయి. ఆత్మిక స్థితిలో కూర్చొని మనం కూడా బాబా సమానంగా అవ్వాలి అనేటువంటి లక్ష్యంతో ఈ మురళి యొక్క మహావాక్యాలని విందాము. पिताश्री जी के पुण्य स्मृति दिवस पर सुनाने के लिए बाप दादा के मधुर महावाक्य। मीठे बच्चे, बाप के दिल अंदर बच्चों को सदा सुखी बनाने की फर्स्ट क्लास आश रहती है। बाप यही चाहते हैं कि मेरे बच्चे लायक बन स्वर्ग के मालिक बने। మధురమైన పిల్లలు, తండ్రి హృదయంలో పిల్లలందరూ సదా సుఖీగా అవ్వాలి అనే ఫస్ట్ క్లాస్ కోరిక ఉంటుంది. బాబా ఇదే కోరుతూ ఉంటారు, నా పిల్లలందరూ యోగ్యులుగా అయి స్వర్గానికి యజమానిగా అవ్వాలి అని. మధురమైన పిల్లలు తండ్రి హృదయంలో పిల్లలందరినీ సదా సుఖీగా తయారు చేయాలనే ఫస్ట్ క్లాస్ కోరిక ఉంటుంది. బాబా ఇదే కోరుతూ ఉన్నారు, పిల్లలందరూ యోగ్యులుగా అయి స్వర్గానికి యజమానిగా అవ్వాలి అని. ओम शांति। बच्चे जानते हैं अभी भगवान सन्मुख बैठकर हमको ज्ञान के गीत सुनाते हैं। పిల్లలకి తెలుసు, ఇప్పుడు భగవంతుడు సన్ముఖంగా కూర్చొని మనకి జ్ఞానం యొక్క గీతములను వినిపిస్తూ ఉన్నారు. ఒక విధంగా బాబా జ్ఞానం యొక్క పాటలు, జ్ఞానం యొక్క డాన్స్ నేర్పిస్తున్నాను అంటున్నారు. ఈ జ్ఞాన డాన్స్తో మీరు దేవతల మాదిరిగా సదా సుఖీగా హర్షితంగా అవుతారు. भगवान को ही बेहद का बाप व विश्व का रचयिता कहा जाता है। భగవంతుడిని అనంతమైన తండ్రి లేక విశ్వ రచయిత అని అంటాం. ఆత్మకి అర్థమవుతుంది, బాబా మా కోసం స్వర్గం యొక్క కానుకను తీసుకొని వచ్చారు అని. వారి రచయిత, స్వర్గానికి యజమానిగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు అంటారు. బాబాను మరియు విశ్వానికి యజమానిగా అయ్యేటువంటి స్థితిని జ్ఞాపకం చేయాలి. బాబాను కూడా జ్ఞాపకం చేయాలి. బాబా ఇచ్చే వారసత్వాన్ని విశ్వానికి యజమానిగా చేస్తున్నారు కదా, దాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. బాబా అనంతమైన విశ్వానికి యజమానిగా చేస్తున్నారు.
బాబా అలా విశ్వానికి యజమానిగా ఉన్నారు శివబాబా. మరి తప్పనిసరిగా బేహద్ ప్రపంచం మొత్తాన్ని కూడా వారే రచించి ఉంటారు. మీరు పిల్లలు, మొత్తం విశ్వంలో మీ ఇల్లు ఉంది అనగా మీరు పాత్ర వహించేందుకు ఈ విశ్వమంతా ఉంది. ఈ విశ్వమంతా ఒక ఇల్లుగా ఉంది, పాత్ర వహించే స్థానంగా. బేహద్ తండ్రి వచ్చి బేహద్ విశ్వము లేక ఇంటిని తయారు చేస్తున్నారు. దానిని స్వర్గం అంటాం. మరి ఇటువంటి తండ్రిని పిల్లలు ఎంతగా ధన్యవాదాలు చెప్తూ ఎంతగా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఇంత విశ్వానికి యజమానిగా చేసేటువంటి తండ్రిని పిల్లలందరూ కృతజ్ఞతా భావంతో నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉండాలి కదా. విశ్వరచయిత అయిన తండ్రి డైరెక్ట్గా అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానిగా చేయడానికే వచ్చాను. కాబట్టి మీ స్వభావము చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. మీ నడవడిక ఎలా ఉండాలి అంటే చూసేవారందరూ కూడా దేవతల్లాగా ఉన్నారు అని అనాలి. దేవతలు చాలా ప్రసిద్ధి చెందిన వారు కదా అంటారు. వీరి స్వభావం పూర్తి దేవతల్లాగా ఉంటుంది అని. పూర్తి మధురమైన శాంత స్వభావంతో ఉండాలి. तो ऐसे बच्चों को बाप भी देख खुश होते हैं. ఇటువంటి పిల్లలని, శాంతిగా మధురతతో నిండిన పిల్లలని చూస్తే బాబా కూడా చాలా సంతోషిస్తారు. బాబా స్వర్గ మాలిక్ बनाने आते हैं तो तुम्हें कितना मददगार बनना चाहिए. బాబా స్వర్గానికి యజమానిగా చేయడానికి వస్తారు. మరి మీరు బాబాకు ఎంత సహాయం చేయాలి ఈ కార్యంలో. తండ్రి ఇంత గొప్ప కార్యాన్ని చేపట్టినప్పుడు ఇంతమంది పిల్లలు ఉండి వారికి సహాయం చేయాలి కదా. సర్వీస్ మే ఆపే హీ లగ్ జానా चाहिए. సేవలో మీ అంతట మీరే నిమగ్నం అయిపోవాలి. ऐसे नहीं मैं थक गया हूँ, फुर्सत नहीं है. समय पर सब काम करने में कल्याण है. నేను అలసిపోయాను, నేను సేవకి రాలేను, లేదా నాకు టైమే దొరకట్లేదు, నాకు తీరిక ఉండదు, ఇలా అనకండి. సమయానికి మీరు ఏది చెయ్యాలో అది చేయడంలోనే మీ కళ్యాణం ఉంది. యజ్ఞం యొక్క సేవకు బాబా చాలా గొప్ప బహుమతిని ఇస్తారు. యజ్ఞ సేవ చేసిన వారికి చాలా రిటర్న్ లభిస్తుంది. బాబా బచ్చోं की दैवी चलन देखते हैं तो कुर्बान जाते हैं. బాబా పిల్లలందరి దైవీ నడవడికని చూసినప్పుడు బలిహారం అవుతారు పిల్లల పైన. तुम बच्चे इस पढ़ाई से कितनी ऊंची कमाई करते हो. మీరు పిల్లలు ఈ చదువుతో ఎంత ఉన్నతమైన సంపాదన చేసుకుంటున్నారు. మీరు పద్మా పదంపతిగా అవుతున్నారు. బాబా तुम्हें कितना धनवान बनाते हैं. బాబా మిమ్మల్ని ఎంత ధనికులుగా చేస్తున్నారు. బాబా మీకు తరగనటువంటి ఖజానాను ఇస్తున్నారు. ఎంత వజన్ ఇస్తున్నారంటే బాబా తరగనటువంటి ఖజానాను ఎంత మోతాదులో ఇస్తున్నారంటే అది 21 జన్మలు మీ తోడొస్తుంది. అక్కడ ఇంకా దుఃఖం యొక్క పేరే ఉండదు. కభీ అకాల మృత్యు నహీ హోగా, మౌత్ సే కభీ డరేంగే నహీ. ఎప్పుడు అకాల మరణాలు ఉండవు. మీరు వెళ్ళబోయే ఆ రాజ్యంలో ఎప్పుడు మృత్యు భయమే ఉండదు. యహా కితనా డర్తే హే, ఇక్కడ ఎంత భయపడుతున్నారు. రోతే హే, ఏడుస్తారు. తుమ్కో తో ఖుషీ హే యే పురానా శరీర్ ఛూట్ జాయే, నయీ దునియా మే ప్రిన్స్ బనేంగే. మీకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది పాత శరీరం, దీన్ని విడిచిపెట్టి మేము కొత్త ప్రపంచంలో ప్రిన్స్గా అవుతాము అని. तुम इस पुरानी दुनिया से మమత్వ మిటాతే రహో. మీరు ఈ పాత ప్రపంచంతో మమత్వాన్ని తొలగించుకుంటూ ఉండండి. ఇస్ దేహ కో భీ భూల్తే జాओ. మీ శరీరాన్ని కూడా మర్చిపోతూ ఉండండి.
हम आत्मा इंडिपेंडेंट है, మనం ఆత్మలం స్వతంత్రంగా ఉన్నాం. बस एक बाप के सिवाय और किसी की याद ना आए. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. జీతే జీ జైసే కి మౌత్ కి అవస్థా మే रहना है. జీవించి ఉండగా ఒక విధంగా చెప్పాలంటే మృత్యు స్థితిలో ఉండండి, డెడ్ స్థితిలో ఉండండి. శవానికి పక్కన ఏం జరుగుతుంది, దానికి ఏం చేస్తున్నారు, దేంతో సంబంధం లేదు, శాంతిగా ఉంటుంది. బాబా అన్నారు, మీరు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఎంత గొప్ప లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి, ఆ స్మృతిలోనే ఉండండి, ఇక్కడి విషయాలతో శాంతిగా ఉండండి. कहते भी है ना, आप मुझे मर गई दुनिया, ఇక్కడివేవి మీకు గుర్తు రాకూడదు అంటారు కదా, మీరు మరణిస్తే మీకోసం లోకం లేనట్లే అని. మనమే లేమంటే మన కోసం ఏమీ లేనట్లు కదా. శరీర బాణానికి అతీతంగా అవుతూ ఉండాలి అంటే ఈ శరీర బాణం నుండి పైకి ఎగిరి వెళ్ళాలి. ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేయాలి. బాబా బస్ ఇప్పుడు మేము మీ ఒడిలోకి ఇంకా వచ్చేసాము. एक की याद में शरीर का अंत हो, इसको कहा जाता है एकांत. ఒక్కరి స్మృతిలోనే శరీరం అంతం అవ్వాలి, దీనిని ఏకాంతం అంటారు. मीठे बच्चे, तुम जानते हो कि ऐसी ऊंची पढ़ाई पढ़ाने वाला कौन है? మధురమైన పిల్లలు, మీకు తెలుసా ఇంతటి ఉన్నతమైన చదువు చదివించేది ఎవరో? इस चैतन्य डिब्बी में चैतन्य हीरा बैठा है. ఈ చైతన్యమైనటువంటి పెట్టెలో చైతన్యమైన వజ్రం ఉంది. వహి సత్ చిత్ ఆనంద స్వరూప్ హై. వారే సత్యమైనటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపులు. సత్ బాప్ తుమ్మి సచ్చి సచ్చి శ్రీమత్ దేతే హై. సత్యమైన తండ్రి మీకు సత్యాతి సత్యమైన శ్రీమతముని ఇస్తున్నారు. బాప్ కే బనే హో తో కదం కదం శ్రీమత్ పర్ చల్నా హై. మరి బాబా పిల్లలుగా ఉన్నారు అంటే అడుగడుగులో శ్రీమతం పై నడవాలి. చుప్ रहना है और पढ़ना है, एक बाप को याद करना है. మౌనంగా ఉండాలి, చదువుకోవాలి, ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. घड़ी घड़ी इस बैच को देखते रहो तो बाप और वर्षे की याद आएगी. గడియ గడియ బ్యాడ్జిని చూసుకుంటూ ఉండండి, అప్పుడు తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతి కలుగుతుంది. याद से ही तुम जैसे सारे विश्व को शांति का दान देते हो. స్మృతిలోనే ఒక విధంగా మీరు మొత్తం విశ్వానికి శాంతి యొక్క దానం ఇస్తూ ఉంటారు. బాబా స్మృతిలో ఉండడంతో మనకి జన్మజన్మల వికర్మలు వినాశనం అవుతాయి, పుణ్యం సంపాదన కూడా జరుగుతుంది. ఎలా? మనం బాబా స్మృతిలో ఉంటే మన చుట్టూ శాంతి ప్రకంపనాలు మొత్తం విశ్వాన్ని పరివర్తన చేస్తూ ఉంటాయి. మరి విశ్వ పరివర్తన చేసే కార్యం చాలా పుణ్య కార్యం కదా. మీ ద్వారా దానం జరుగుతూ ఉంటుంది. हर एक बच्चे को अपनी प्रजा भी बनानी है, वारिस भी बनानी है. ప్రతి ఒక్క పిల్లలు ప్రజలను తయారు చేసుకోవాలి, వారసులను తయారు చేసుకోవాలి. మురళి కోయి బి మిస్ నహీ కర్నీ चाहिए. ఒక్క మురళిని కూడా మిస్ చేయకూడదు. బాబా బహుత్ ప్యార్ సే సమझాతే హై. బాబా చాలా ప్రేమగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మీఠే బచ్చే అప్నే పర్ రహం కరో, కోయి అవజ్ఞ నహీ కరో. మధురమైన పిల్లలు, మీ పైన మీరు దయ చూపించుకోండి, ఎలాంటి తప్పు చేయకండి అంటున్నారు. జో ఖుష్బూదార్ ఫూల్ హై వ ఖీంచ్తే హై. ఎవరైతే సుగంధభరితమైన పుష్పాలుగా ఉంటారో వారు మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తారు, పాపాను ఆకర్షిస్తారు. जो जैसा है ऐसी सच लाइट लेने की कशिश करते हैं. ఎవరు ఎలా ఉన్నారో వారికి అలా
సర్చ్ లైట్ ఇస్తూ ఆకర్షిస్తారు. खुशबूदार गुणवान बच्चों को देख प्यार में खुशी में नयन गीले हो जाते हैं. బాబాకు సుగంధభరితమైనటువంటి గుణవంతులైనటువంటి పిల్లలని చూసినప్పుడు సంతోషంతో కళ్ళు తడైపోతాయి అంటున్నారు. అంటే బాబాకు కూడా ఆనంద బాష్పాలు వస్తాయి ఆ పిల్లల్ని చూసినప్పుడు. కుచ్ తక్లీఫ్ హోతీ హే తో బాబా సర్చ్ లైట్ దేతే హే. ఒకవేళ అటువంటి పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, అనారోగ్యంగా ఉన్నారు, ఇంకేదైనా పరిస్థితిలో ఉన్నారు అంటే బాబా వారికి సర్చ్ లైట్ని ఇస్తూ ఉంటారు. బాబా समझाते हैं मीठे बच्चे तुम्हें इस पुरानी दुनिया में कोई भी आश नहीं रखनी है. బాబా అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు మీరు ఈ పాత ప్రపంచంలో ఎటువంటి ఆశ పెట్టుకోకూడదు. अब तो एक ही श्रेष्ठ आशा रखनी है कि हम तो चले सुखधाम. ఇప్పుడైతే ఒకటే శ్రేష్టమైన ఆశ పెట్టుకోవాలి, మేము సుఖధామానికి వెళ్తున్నాం. ఇంకా వెళ్ళేదంటే అక్కడికే. కహా భీ టహర్నా నహీ హై, దేఖ్నా నహీ హై, ఆగే బడ్తే జానా హై. ఎక్కడ ఆగిపోయేది లేదు, చూస్తూ ఉండిపోయేది లేదు, ముందుకెళ్తూనే ఉండాలి. एक तरफ ही देखते रहो तब ही अचल अडोल स्थिर अवस्था रहेगी. ఒకవైపే చూస్తూ ఉండండి, అప్పుడే అచలమైన స్థిరమైనటువంటి చలించినటువంటి స్థితి ఏర్పడుతుంది. अब यह दुनिया खत्म होनी ही है, इसकी बहुत सीरियस हालत है. ఇప్పుడు ఈ ప్రపంచము ఇంకా అంతమయ్యేదే ఉంది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఎంత సీరియస్ కండిషన్, ఎంత సీరియస్ కండిషన్లో ఉంది ప్రపంచం? ఆక్సిజన్ అందట్లేదు. ఆక్సిజన్ పెట్టి ఉన్న చిత్రం ఉంది కదా, ప్రపంచానికి ఆక్సిజన్ పెట్టి ఉంది అంటే హోప్లెస్ స్టేజ్లో, ఇంకా ఫైనల్ స్టేజ్లో వెంటిలేషన్ పెట్టినట్టుగా చూపించారు. అలాంటి స్టేజ్లో ఉంది. అందుకే బాబా చాలా సీరియస్ స్థితిలో ఉంది అంటున్నారు. ఈ సమయ సబ్సే అధిక్ గుస్సా ప్రకృతికు ఆతా హై. ఈ సమయంలో అందరికంటే అధిక కోపము ప్రకృతికి వస్తుంది. చాలా కోపం వస్తుంది ప్రకృతికి మనిషి పైన. ఇస్లియే సబ్ కలాస్ కర్ దేతి హై. అందుకే ప్రకృతి అన్నిటినీ ఫినిష్ చేస్తుంది. తుమ్ జాన్తే హో యే ప్రకృతి అభి అప్నా గుస్సా జోర్ సే దిఖాయేగి. మీకు తెలుసా, ఇప్పుడు ఈ ప్రకృతి తన క్రోధాన్ని, ప్రకోపాన్ని చాలా జోరుగా ప్రదర్శిస్తుంది, చూపిస్తుంది. సారీ పురాణి దునియాకు డుబో దేగి. మొత్తం పాత ప్రపంచాన్ని ముంచేస్తుంది. అర్త్క్వేక్ మే మకానాది సబ్ గిర్ పడేంగే. భూకంపాలతో మొత్తం భవనాలు, మిద్దెలు, మేడలు, ఎన్ని రకాల హంగులు తయారై ఉన్నాయి, అన్నీ కూలిపోతాయి. అనేక ప్రకార్ సే మౌత్ హోంగే. మృత్యుకి చాలా దారులు ఉన్నాయి, అనేక రకాలుగా మృత్యు జరుగుతుంది. ये सब ड्रामा का प्लान बना हुआ है. ఇదంతా డ్రామా ప్లాన్ తయారై ఉంది. इसमें दोष किसी का भी नहीं है. ఇందులో ఎవరి దోషము లేదు. వినాశనం అయితే జరిగేదే ఉంది. అందుకే మీ బుద్ధి యోగం ఇప్పుడు అన్ని వైపుల నుండి తొలగిపోవాలి. तुमको तो अपना सब कुछ इंश्योर कर, तुमने तो सब कुछ इंश्योर कर दिया है, इसलिए तुम्हें किसी भी प्रकार की चिंता नहीं. అవన్నారు, అయినా మీకెందుకు ఉంటుంది చింత, మీరు మొత్తం అంతా ఇన్ష్యూర్ చేసేసుకున్నారు కదా, మీకు అసలు చింత ఏమీ లేదు. ఎవరి దగ్గర ఇన్ష్యూర్ చేసుకున్నారు? ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ ఎవరు? షూ బాబా. ఎంత పక్కాగా ఇస్తారు బాబా మనకి రిటర్న్. చింతే లేదు. అందుకే మీకు తుమారా సబ్ కుచ్ సఫల్ హో రహా హై. మీ దగ్గర ఉన్నదంతా సఫలం అవుతుంది. అబ్ ఆత్మ కహేకి వా సద్గురు వా. ఇప్పుడు ఆత్మ అంటుంది, ఓహో సద్గురు ఓహో అని. జిస్నే హమ్కు ఏ రాస్తా బతాయా, మీరే మాకు ఈ మార్గాన్ని చూపించారు. వాహ్ తక్దీర్ వాహ
वाह ड्रामा वाह, तुम्हारे दिल से निकलता है। शुक्रिया बाबा, आपका जो हमारे 2 मुट्ठी चावल लेकर हमें सेफ्टी से भविष्य में 100 गुना रिटर्न देते हो। వాహ నా అదృష్టము వాహ, వాహ డ్రామా వాహ, ఇలా మీ హృదయం లోపలి నుండి వెలువడుతుంది. ధన్యవాదాలు బాబా, మీరు మా దగ్గర 2 పిడికిల అటుకులు తీసుకొని మాకు దాన్ని భద్రంగా ఉంచి అనేక రెట్లు, 1000 రెట్లు దాన్ని రిటర్న్ భవిష్యత్తులో ఇస్తున్నారు. 1000 రెట్లు చేసి మనం ఇచ్చిన 2 పిడికిలని బాబా 1000 రెట్లు పెంచి భవిష్యత్తులో మనకి రిటర్న్ ఇస్తున్నారు. పరంతు ఇస్మే భీ బచ్చోం కి బడి విశాల్ బుద్ధి చాహియే, కానీ ఇందులో కూడా పిల్లలది చాలా విశాలమైన బుద్ధి కావాలి. 2 పిడికిలు చాలన్నారు కదా బాబా, 2 పిడికిలే నేను తీసుకెళ్తాను, 2 పిడికిలే నేను ఇస్తానంటే బాబా అన్నారు యజ్ఞం మీది. యజ్ఞవత్సలందరూ కూడా యజ్ఞాన్ని నడిపించే బాధ్యతను కలిగి ఉన్నారు. మరి బాబా మీరు ఆలోచించుకోండి, విశాల బుద్ధిగా ఉండండి అంటున్నారు ఈ విషయంలో. बच्चों को अथाह ज्ञान धन का खजाना मिलता है तो अपार खुशी होनी चाहिए. పిల్లలందరికీ అంతులేని జ్ఞాన ధనం యొక్క ఖజానా లభిస్తుంది, మరి అపారమైన సంతోషం ఉండాలి. జితనా హృదయ శుద్ధ హోగా తోరం కో భీ శుద్ధ బనాయేంగే. ఎంతెంత మీ హృదయం శుద్ధంగా ఉంటే మీరు ఇతరులని కూడా శుద్ధంగా తయారు చేస్తూ ఉంటారు. योग की स्थिति से ही हृदय शुद्ध बनता है. యోగ స్థితి ద్వారానే మన హృదయం శుద్ధంగా అవుతుంది. तुम बच्चों को योगी बनाने का शौक होना चाहिए. పిల్లలు మీ అందరికీ యోగిగా అవ్వాలి, యోగిగా తయారు చెయ్యాలి అనేటువంటి అభిరుచి ఉండాలి, హాబీ ఉండాలి. దాదీలకు ఉండేది అలా హాబీ. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెళ్ళి అశరీరిగా అయ్యే అభ్యాసం పోటీపడి మరీ చేసుకునేవారంట. ఎవరికి వారు వేరే వాళ్ళని చూసి అమ్మ నేను అశరీరిగా అవ్వాలి, నేను కూడా పరంధామం యొక్క అనుభవం చేసుకోవాలి అని చాలా అభిరుచితో యోగంలో కూర్చునేవారు. योग की स्थिति से ही हृदय शुद्ध बनता है. యోగం స్థితి ద్వారానే హృదయము శుద్ధంగా అవుతుంది. అగర్ దేహ మే మోह है, देह अभिमान रहता है तो समझो हमारी अवस्था बहुत कच्ची है. ఒకవేళ దేహంలో మోహం ఉంది, దేహ అభిమానం ఉంది అంటే ఇంకా అర్థం చేసుకోండి మీ స్థితి చాలా కచ్చాగా ఉంది, పచ్చి స్థితిలో ఉన్నారు, ఇంకా అసలు పండలేదు, परिपक्वत रालेदु. देही अभिमानी बच्चे ही सच्चा डायमंड बनते हैं. इसलिए जितना हो सके देही अभिमानी बनने का अभ्यास करो. ఆత్మ అభిమానిగా ఉండే పిల్లలే సత్యమైన డైమండ్గా అవుతారు. కాబట్టి ఎంత వీలైతే అంత ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి. బాప్కో యాద్ కరో, బాబా అక్షర్ सबसे बहुत मीठा है. బాబాను జ్ఞాపకం చేయండి. బాబా అన్న పదము అన్నింటికంటే చాలా మధురమైనది. बाप बड़े प्यार से बच्चों को पलकों पर बिठाकर साथ ले जाएंगे. బాబా పిల్లలందరినీ చాలా ప్రేమగా తన కనురెప్పల పైన కూర్చోబెట్టుకొని తన తోడుగా తీసుకెళ్తున్నారు. ऐसे बाप की याद में नशे में चिकना चूर होना चाहिए. ఇటువంటి తండ్రి స్మృతిలో బాబా యొక్క జ్ఞాపకంలో ఉండి అసలు ఎలా ఉండాలి, నషాలో నిమగ్నమైపోవాలి. ఎంత నషాలో ఉండాలి అంటే అసలు ఇంకా పూర్తిగా మన దేహాస్తిత్వాన్ని మర్చిపోవాలి. बाप को याद करते करते खुशी में टंडे टार नहीं हो जाना चाहिए.
బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ సంతోషంలో చాలా ఉప్పొంగిపోతూ ఉండాలి అంటున్నారు. ఖుషి మే టండే టార్ హో జానా చెయ్యి. బాబా స్మృతిలో ఉంటూ ఉంటూ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉండాలి. जैसे बाप अपकारियों पर उपकार करते हैं, तुम भी फॉलो फादर करो. ఏ విధంగా బాబా అపకారీల పైన ఉపకారం చేస్తున్నారు, అలాగే మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. సుఖదాయకంగా కండి. बाप की दिल अंदर बच्चों को सदा सुखी बनाने की कितनी फर्स्ट क्लास आश रहती है. చూడండి, బాబా హార్ట్లో పిల్లలందరినీ కూడా సుఖపెట్టాలి, అందరు సుఖంగా ఉండాలి అనే ఆశ ఎంత శుద్ధంగా ఉంది, ఎంత ఫస్ట్ క్లాస్ కోరిక ఉంది బాబాకు. పిల్లలందరూ యోగ్యులుగా ఈ విశ్వానికి యజమానిగా అవ్వాలి అని. తుమ్ బచ్చే అభి డ్రామా కే రాజ్ కో భీ జాన్తే హో. మీరు పిల్లలు ఇప్పుడు డ్రామా రహస్యాన్ని సైతం అర్థం చేసుకున్నారు. బాప్ తుమే నిరాకారి, ఆకారి और साकारी दुनिया का सब समाचार सुनाते हैं. బాబా మీకు నిరాకారి, ఆకారి మరియు సాకారి ప్రపంచం యొక్క సమాచారమునంతా వినిపిస్తున్నారు. ఆత్మ कहती है अभी हम पुरुषार्थ कर रहे हैं. ఆత్మ అంటుంది, ఇప్పుడు మేము పురుషార్థం చేస్తున్నాము అని. కొత్త ప్రపంచంలోనికి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు. మనం స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యంగా తప్పనిసరిగా అవ్వాలి. అప్నా और दूसरों का कल्याण करेंगे. తన కళ్యాణం మరియు ఇతరుల కళ్యాణం కూడా చేస్తాము అని చెప్తాం. अच्छा बाप मीठे बच्चों को समझाते हैं, बाप दुख हरता सुख करता है तो बच्चों को भी सबको सुख देना है. బాబా మధురమైన పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. మరి తండ్రి దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నప్పుడు మరి పిల్లలు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. బాబాకు రైట్ హ్యాండ్గా, కుడి భుజంగా అవ్వాలి. ऐसे बच्चे ही बाप को प्रिय लगते हैं. ఇటువంటి పిల్లలే బాబాకు ప్రియంగా అనిపిస్తారు. శుభ కార్యమే రైట్ హాత్ కో హి లగాతే హై. శుభకార్యంలో ఎల్లప్పుడూ కుడి చేతిని ఉపయోగిస్తారు. తో బాప్ कहते हैं हर बात में राइटियस बनो. మరి బాబా చెప్తున్నారు, ప్రతి విషయంలో మీరు సత్య మార్గంలోనే ఉండండి, రైటియస్గా కండి. एक बाप को याद करो तो फिर अंतमति सुगति हो जाएगी. ఒక్క బాబాను జ్ఞాపకం చేయండి, అప్పుడు అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. మరి పాత ప్రపంచంతో మమత్వాన్ని తొలగించుకోవాలి. ఏదో కబ్రిస్తాన్ హే, ఇదైతే శ్మశాన వాటిగా ఉంది. దందాదోరి బచ్చు ఆది కే చింతన్ మే మరే తో ముఫ్త్ అప్ని బర్బాద్ కర్ దేంగే, బర్బాదీ కర్ దేంగే. వ్యాపార వ్యవహారాలు, పిల్లల యొక్క చింతనలోనే అంతిమ గడియ గడిచింది. మరణించారనుకోండి, షాప్ గురించి ఆలోచిస్తూ, వ్యాపారం గురించి ఆలోచిస్తూ, లేదా పిల్లల ఆలోచనల్లోనే లాస్ట్ శ్వాస విడిచిపెట్టారు. ఏమవుతుంది? అనవసరంగా ఉచితంగా తన నాశనం తను చేసుకున్నట్లు బర్బాదీ అంటున్నారు. మొత్తం సర్వం పోగొట్టుకున్నట్టు అవుతుంది. శివబాబాను జ్ఞాపకం చేస్తేనే మీరు సంపన్నులుగా అవుతారు. ఆబాద్ హోంగే. దేహాభిమాని అనేసి బర్బాదీ హో జాతీ హై. దేహాభిమానంలో రావడంతో మొత్తం అంతా నష్టం జరుగుతుంది. దేహి అభిమాని బన్నేసి ఆబాదీ హోతీ హై. ఆత్మ అభిమానిగా అవ్వడంతో సంపన్నంగా, చాలా సమృద్ధిగా ఉంటారు. धन की भी बहुत लालच नहीं रखनी चाहिए. ధనం యొక్క ప్రలోభం కూడా ఉండకూడదు. ఉసి ఫిక్రాత్ మే శివ బాబా को भी भूल जाते हैं. ఎందుకు ఉండొద్దు అంటే, అసలు ధనం ఆలోచనల్లో పడిపోతే ఇంకా శివ బాబాను కూడా మర్చిపోతారు. ఆ డబ్బు ఆలోచనల్లో बाबा देखते हैं सब कुछ बाप को अर्पण कर फिर हमारी श्रीमत पर कहाँ तक चलते हैं. బాబా చూస్తారు
ఈ పిల్లలు మొత్తం అంతా అర్పించేశారు, అన్నీ నాకు అర్పించాక కూడా వీళ్ళ స్థితి ఎలా ఉంది, శ్రీమతం పైన పూర్తిగా నడుస్తున్నారా లేదా అనేది చూస్తారు. शुरू शुरू में बाप ने भी ट्रस्टी हो दिखाया ना. మొదట్లో బ్రహ్మ బాబా కూడా ట్రస్టీగా అయి చూపించారు కదా. సబ్ కుచ్ ఈశ్వర్ అర్పణ్ కర్ ఖుద్ ట్రస్టీ బన్ గయా. మొత్తం అంతా ఈశ్వర అర్పణం చేసి తను ట్రస్టీ అయిపోయారు. బస్ ఈశ్వర్ కే కామ్ మే హీ లగానా హై. ఇంకంతే ఈశ్వరుడి కార్యంలోనే నేను నా తనువును, మనస్సును, సంకల్పాలను, సమయాన్ని, శ్వాసలని ఉపయోగించాలి అనుకున్నారు. విఘ్నం సే కభీ డర్నా నహీ चाहिए. విఘ్నాలతో ఎప్పుడు భయపడకూడదు. జహా తక్ హో సకే సర్వీస్ మీ అప్నా సబ్ కుచ్ సఫల్ కర్నా హై. ఎంత వీలైతే అంత సేవలో తనదంతా కూడా సఫలం చేసుకోవాలి. ఈశ్వరార్పణ్ కర్ ట్రస్టీ బన్ రేనా హై. ఈశ్వరార్పణం చేసి ట్రస్టీగా అయి ఉండాలి. అచ్చా, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. 15th April 1974లో బాబా యొక్క అవ్యక్త మహావాక్యాలు. क्या सभी उन्नति की ओर बढ़ते जा रहे हो. అందరూ ఉన్నతి వైపే ముందుకెళ్తూ ఉన్నారా. सदा लगन में मगन और विघ्न विनाशक ये दोनों निशानियां क्या अनुभव में आ रही है. ఎల్లప్పుడూ బాబా ప్రేమలో మగ్నమైపోయి విఘ్న వినాశకులుగా ఉండటం, ఈ రెండు గుర్తులు అనుభవంలోకి వస్తున్నాయా. విఘ్న వినాశకులకు బదులుగా విఘ్నాలను చూస్తూ తన స్థితిని క్రింద మీద చేసుకోవటం లేదు కదా. क्या अनेक प्रकार के आए हुए तूफान आपकी बुद्धि में तूफान तो पैदा नहीं करते. అనేక రకాలుగా వచ్చినటువంటి తుఫాన్లు మీ బుద్ధిలో తుఫాన్ అయితే ఉత్పన్నం చేయట్లేదు కదా. బయట తుఫాన్ రావడం ఇట్స్ ఓకే, వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ లోపల కూడా తుఫాన్, మనసులో తుఫాన్ మనం క్రియేట్ చేసేది కదా. బయట జరుగుతున్న దాన్ని చూస్తూ ఆలోచనలన్నీ గాబరా చెందుతూ బాగా అధికంగా ఆలోచించి టెన్స్ అవుతూ ఉంటే లోపల కూడా తుఫాన్. అలా అయితే లేదు కదా పరిస్థితి. భుజ్ కచ్లో భూకంపం వచ్చిన తర్వాత గుజరాత్ జోన్ వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ బాబా మిలన్లో సేవా టర్న్ వాళ్ళదే ఉండే. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు, భుజ్ వాళ్ళు కూడా వచ్చారు అక్కడ. అప్పుడు బాబా అడిగారు, ధర్తీ హిలి యా దిల్ హిలి. భూమి కంపించిందా, మీ హృదయం కంపించిందా అని అడిగారు. భూమి కంపించడం ఓకే, కానీ హృదయం కూడా కంపిస్తే అది స్థిరంగా ఉండడం, అచలంగా ఉండడం అని అనరు కదా. जैसे कोई के द्वारा तोहफा मिलता है तो बुद्धि में हलचल नहीं होती है बल्कि उल्लास होता है. ఏ విధంగా ఎవరి ద్వారా అయినా మీకు గిఫ్ట్ లభించింది అనుకోండి, ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే మీకు మనసులో తుఫాన్ లాగా అనిపిస్తుందా. మీరు గిఫ్ట్ తీసుకున్నారు కాబట్టి అలజడిలోకి రారు, ఇంకా ఉత్సాహంలోకి వస్తారు. మరి తుఫాన్ని కూడా బాబా ఏమన్నారు, తోఫా, గిఫ్టే అన్నారు. इसी प्रकार आए हुए तूफान उल्लास बढ़ाते हैं या हलचल बढ़ाते हैं. అదే విధంగా మీకెదురవుతున్నటువంటి పరిస్థితులు, తుఫాన్లు మీ ఉల్లాసాన్ని పెంచుతున్నాయా, అలజడిని పెంచుతున్నాయా, ఒక్కసారి చెక్ చేసుకోవాలి. अगर तूफान को तूफान समझा तो हलचल होगी और तोहफा समझा व अनुभव किया तो उसे उल्लास और हिम्मत अधिक बढ़ेगी.
ఒకవేళ తుఫాన్ను తుఫాన్గా భావించినట్లయితే అలజడి ఏర్పడుతుంది. కానీ ఒకవేళ తోఫాగా కానుకగా భావించారు, మంచి అనుభవం చేసుకున్నారు అంటే దానితో ఉల్లాసము, ధైర్యము ఇంకా అధికంగా పెరుగుతాయి. ఇదే ఉన్నతి కళ యొక్క చిహ్నం. घबराने के बजाय गहराई में जाकर अनुभव के नए नए रत्न इन परीक्षाओं के सागर से प्राप्त करेंगे. భయపడేందుకు బదులుగా ఇంకా లోతుగా వెళ్ళి అనుభవం అనేటువంటి నూతన రత్నాలను ఈ పరీక్షలనే సాగరం ద్వారా పొందుతారు. పరీక్షలనే సాగరంలో దొరికే రత్నాలు ఏంటివి? ఏం రత్నాలు దొరుకుతాయి? అనుభవం అనే కొత్త కొత్త రత్నాలు దొరుకుతాయి. ఎందుకంటే అలజడి లోపల రత్నాలు ఇమిడి ఉన్నాయి. ऊपर ऊपर से अर्थात बाह्य मुक्ता की दृष्टि और बुद्धि द्वारा देखने से हलचल दिखाई देगी और अनुभव होगी, लेकिन उसी आई हुई बातों को अंतर्मुखी दृष्टि व बुद्धि से देखने से अनेक प्रकार के ज्ञान रतन अर्थात पॉइंट्स प्राप्त होंगे. పై పైన చూడడంతో, బాహ్యముఖత దృష్టితో లేదా బుద్ధి ద్వారా చూడడంతో అలజడైతే బయటికి ఉంటుంది, బయట అలజడి ఉంది, అది అనుభవం కూడా అవుతుంది. కానీ ఆ వచ్చినటువంటి ఎదురైనటువంటి విషయాలు వాటిని మనం అంతర్ముఖత దృష్టితో, అంతర్ముఖత బుద్ధితో చూడడంతో, అంటే అంతర్ముఖి స్థితిలో ఉండి ఆ దృష్టితో చూడడంతో అనేక రకాల జ్ఞానరత్నాల పాయింట్స్ మనకి ప్రాప్తిస్తాయి. अगर कोई भी बात को देखते या सुनते हुए आश्चर्य अनुभव होता है तो ये भी फाइनल स्टेज नहीं है. ఒకవేళ ఏదైనా విషయాన్ని చూస్తూ వింటూ ఆశ్చర్యపోతున్నారు, ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే అది కూడా ఫైనల్ స్టేజ్ కాదు, ఇంకా మీరు లో స్టేజ్లోనే ఉన్నట్లు అంటున్నారు. ऐसे तो होना नहीं चाहिए. ड्रामा के होने पर अगर ऐसा भी संकल्प उत्पन्न होता है तो इसको भी अंश मात्र की हलचल का रूप कहेंगे. ఇలా జరగకూడదు కదా, ఏంటి అలా జరిగిందా, అవునా, ఇలా అంటారు కదా. బాబా అన్నారు, డ్రామా అనే విషయం మీకు అర్థమై కూడా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు వచ్చాయి అంటే, పోనీ అలాంటి సంకల్పం మీరు ఎవరితో షేర్ చేయలేదు, సంకల్పమే అలా ఉత్పన్నమైంది అంటే అంశం మాత్రంగా అలజడిలోకి వస్తున్నట్లు, లోపల సూక్ష్మంగా అలజడిలోకి వస్తున్నట్లు. अब तक भी क्यों क्या का क्वेश्चन अगर उठता है तो इसका अर्थ है हलचल. ఇప్పటి వరకు కూడా ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంటే దీని అర్థం అలజడిలో ఉంటున్నట్లు. जितना विघ्न आना आवश्यक है उतना विघ्न विनाशक स्थिति में रहना यही हर्षित रहने का साधन है. ఎంతెంత విఘ్నాలు రావడం అవసరమో అంతంత విఘ్న వినాశక స్థితిలో మీరు ఉండటము అవసరం. విఘ్నాలు వస్తాయి, మనం విఘ్న వినాశక స్థితిలో ఉండాలి. హర్షితంగా ఉండేందుకు ఇదే సాధనం. నథింగ్ న్యూ, ఇది ఫైనల్ స్టేజ్, కొత్తదేమీ లేదు అని భావించడం. ये कोई भी हलचल का कर्तव्य करते हो या पाठ बजाते हो तो सागर समान ऊपर से हलचल भले ही दिखाई दे रही हो. మరి ఏదైనా అలజడి యొక్క కర్తవ్యం చేస్తున్నప్పుడు లేదా పాత్ర వహిస్తున్నప్పుడు సాగరం సమానంగా పైన అలజడైతే కనబడుతూ ఉంటుంది. అంటే కర్మేంద్రియాలతో ఫాస్ట్గా పనిచేయడము, గబగబా నడవటము, లేదా కొంచెం అవసరమైన స్పీడ్లో అక్కడ మీరు ఏదైనా ఇంద్రియాలతో చెయ్యటము, ఇదంతా ఓకే. కానీ స్థితి నథింగ్ న్యూగా ఉండాలి. సముద్రం ఎలా ఉంటుంది? లోపల కామ్గా ఉంటుంది, గర్భం అంతా, సముద్ర గర్భం అంతా శాంతిగా ఉంటుంది. పైన అలజడి, చిన్న చిన్న అలజడి, అలలన్నీ వస్తాయి. పైన శాంతిగా ఉంటే ఎవరికి ఎంజాయ్మెంట్ ఉండదు కదా, కెరటాలు రావాలి, పెద్ద అలలు రావాలని చూస్తూ ఉంటారు కదా, అదొక ఎంజాయ్మెంట్. అలా పైన అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది సముద్రం, లోపల మాత్రం
శాంతిగా ఉంటుంది. బాబా అన్నారు మీ స్థితి కూడా అలా ఉండాలి. బయటికి మీరు ఫాస్ట్గా పని చేయండి, గబగబా వెళ్ళండి, అన్నీ చేయండి, ఇంద్రియాలతో అవసరమైనవన్నీ చేయండి. ఇంద్రియాలతో ఏదైనా అలాంటిది ఉన్నా ఇట్స్ ఓకే, కానీ లోపల స్థితి శాంతిగా ఉండాలి. అది ఇప్పుడు అవసరము అంటున్నారు. एकाग्र, एक रस, एकांत अर्थात एक रचयिता और रचना के अंत को जानने वाले त्रिकालदर्शी की स्टेज पर आराम से शांति की स्टेज पर स्थित है. ఏకరసంగా, ఏకాగ్రంగా, ఏకాంతంలో అంటే ఒకే రచయిత మరియు రచన యొక్క అంతును తెలుసుకొని త్రికాలదర్శి స్థితిలో హాయిగా, విశ్రాంతిగా, శాంతి యొక్క స్థితిలో స్థితులై ఉన్నారా, లేక కర్మేంద్రియాల అలజడి ఆంతరిక స్థితిని కూడా కదిలిస్తూ ఉందా? ఎలా ఉంది? जब स्थूल सागर दोनों ही रूप दिखाता है तो क्या मास्टर ज्ञान सागर ऐसा रूप नहीं दिखा सकते? స్థూలమైన సాగరము రెండు రూపాలని చూపిస్తుంది. పైకి అలలు చూపిస్తుంది, లోపల శాంతిని చూపిస్తుంది. మరి మీరు మాస్టర్ జ్ఞాన సాగర్లు, మీరు అలా రెండు రూపాలు చూపించలేరా? పైకి అన్నీ గబగబా చేస్తూ ఫాస్ట్గా, లేదా ఏదైనా ఇంద్రియాలతో అలజడిలోకి వచ్చిన ఇంద్రియాలతో ఫిజికల్గా పనుల విషయంలో మనస్సు శాంతిగా ఉండడం, లోపల డీప్గా ఆ సైలెన్స్ని అనుభవం చేయడం, అలా రెండు రూపాలు మీరు చూపించలేరా? ఏ ప్రకృతిని పురుష్ సే కాపీ కీ హై. అయినా సముద్రం ఎవరి నుండి కాపీ చేసింది? అది ప్రకృతి కూడా పురుషుడి నుండి కాపీ చేస్తుంది అంటున్నారు బాబా. సాగరం కూడా ఈ విషయాన్ని కాపీ చేసింది మన నుండి. ఆప్తో పురుషోత్తమ్ హో, మీరైతే పురుషోత్తములు కదా. జబ్ ప్రకృతి అప్ని క్వాలిఫికేషన్ దిఖా సక్తి హై తో క్యా వహ్ హమ్ పురుషోత్తమ్ నహీ దిఖా సక్తే? ప్రకృతి తన క్వాలిఫికేషన్స్ని చూపించగలిగినప్పుడు మరి పురుషోత్తములైన మీరు చూపించలేరా? అభి సమయ అతికి తరఫ్ బడ్ రహా హై. ఇప్పుడైతే సమయం అతి వైపు వెళ్తుంది. సభీ తరఫ్ అతి దికాయి పడ్ రహీ హై. అన్ని వైపులా అతి కనబడుతుంది. అంతకి నిశాని అతి హై. అంతిమానికి గుర్తు అతి. तो जैसे प्रकृति समाप्ति की तरफ अति में जा रही है, वैसे ही संपन्न बनने वाली आत्माओं के सामने सब परीक्षाएं व विघ्न भी अति के रूप में आएंगे. ఏ విధంగా ప్రకృతి సమాప్తి వైపు అతిలో వెళ్తుంది, అలాగే సంపన్నంగా ఉన్నటువంటి ఆత్మల ఎదుట అన్ని పరీక్షలు, విఘ్నాలు అతిలో వచ్చేస్తాయి. అందుకే ఆశ్చర్యపోకూడదు. ఇంతకుముందైతే ఏ పరిస్థితులు లేవు, ఇలా ఉండేది కాదు, ఇప్పుడేంటి ఇలా ఉంది అని ఆశ్చర్యపోకండి. ఫైనల్ పరీక్షలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ప్రశ్నార్థకం రూపంలో ఎన్నో వస్తాయి. తబ్ తో పాస్ ఆర్ ఫెయిల్ హో సకేంగే. అప్పుడే కదా కొందరు పాస్, కొందరు ఫెయిల్ అయ్యేది అంటున్నారు. ऐसी ऐसी बातें आएंगे जो न चाहते हुए भी बुद्धि में क्वेश्चन उत्पन्न हो, यही तो पेपर है. ఎటువంటి విషయాలు, మాటలు ఎదురవుతాయి అంటే మీకు ఇష్టం లేకపోయినా మీ బుద్ధిలో ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇదే పరీక్ష. और है भी एक सेकंड का पेपर. మరి ఇది ఉన్నది కూడా ఒక్క సెకండ్ యొక్క పరీక్షనే, పేపరే అంటున్నారు. క్యూ కా సంకల్ప్ చంద్రవంశీకి క్యూ మే లగా దేగా. ఎందుకు అనేటువంటి సంకల్పము మిమ్మల్ని చంద్రవంశీ యొక్క క్యూలో పెట్టేస్తుంది. ఇసిలియే ఏకరస్ స్థితి మే స్థిత్ హోనే కా అభ్యాస్ నిరంతర్ హో.
అందుకే ఏకరస స్థితిలో స్థితులయ్యేటువంటి నిరంతర అభ్యాసం ఉండాలి. समस्या की सीट को संभालने नहीं लग जाओ, लेकिन सीट पर बैठ समस्या का सामना करना है. సమస్య యొక్క సీట్ను సంభాళించుకోవడంలోని మగ్నం అవ్వకండి, కానీ సీట్ పైన కూర్చొని సమస్యను ఎదుర్కోండి. ఇప్పుడు ఇంకా సమస్య యొక్క సీటే గుర్తొస్తూ ఉందా? విఘ్నం వస్తుంది. విశేషంగా యోగము జోడిస్తారు, బట్టి పెట్టుకుంటారు. దీంతో ఏం రుజువవుతుంది? శత్రువే శస్త్రం యొక్క స్మృతిని కలిగిస్తున్నారు అని. యోగం చేయడం, బట్టి పెట్టుకోవడం, ఇదంతా ఎందుకు? మనం మాయాజీత్గా అవడానికి, మాయను జయించిన అనుభవం చేయడానికి. కానీ ఎప్పుడు చేస్తున్నాము? మాయ వచ్చాక. అంటే శత్రువే మనకి శస్త్రాన్ని గుర్తు చేయిస్తున్నారు కదా. ఇదిగో నేను వచ్చాను, శస్త్రం ఏంటంటే యోగ బట్టి పెట్టుకోండి, 10 రోజులు 21 రోజులు యోగం చెయ్యండి అని శస్త్రాన్ని శత్రువే గుర్తు చేయించినట్లు కదా. లేకిన్ స్వతः और సదా స్మృతి నహి రహతి. కానీ పిల్లలకు స్వతహాగా సదా స్మృతిలో ఉండటం లేదు. యాక్చువల్గా అయితే పరిస్థితులతో, మాయతో సంబంధం లేకుండా స్మృతి సహజంగా స్వతహాగా ఉండాలి. నిరంతర యోగిలా లేక మీ యోగంలో అంతరాయం కలుగుతూ ఉంటుందా? టైటిల్ ఏమని ఉంది? నిరంతర యోగి కదా. दुश्मन आवे ही नहीं, समस्या सामना ना कर सके. सूली से कांटा बनना ये भी फाइनल स्टेज नहीं है. శత్రువే రాకుండా ఉండాలి అని అనుకుంటారు. శత్రువే రాకుండా ఉండడం కాదు, సమస్యను ఎదుర్కోకుండా పారిపోయి లేదా సమస్యను ఫేస్ చేయకుండానే ఉండడం కాదు. శూలం నుండి ముళ్ళుగా మార్చడం కూడా ఫైనల్ స్టేజ్ కాదు. सूली से कांटा बने, उसके बजाय कांटे को योगाग्नि से दूर से ही भस्म करते. శూలం నుండి ముళ్ళుగా చేయడం కాదు, కానీ ఆ ముళ్ళును దూరం నుండి యోగాగ్ని ద్వారా భస్మం చేసేయాలి. कांटा लगे और फिर ये निकालो, ये फाइनल स्टेज नहीं है. ముళ్ళు గుచ్చుకోవడం, తర్వాత దాన్ని తీసేసుకోవడం, అదేం ఫైనల్ స్టేజ్ కాదు అంటున్నారు. कांटे को अपनी संपूर्ण स्टेज से समाप्त कर देना, यह है फाइनल स्टेज. ముళ్ళును తన సంపూర్ణ స్థితి ద్వారా సమాప్తం చేసుకోవటమే ఫైనల్ స్టేజ్. ऐसे लक्ष्य रखते हुए अपनी स्टेज को आगे चढ़ती कला की तरफ बढ़ाते चलो. ఇటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటూ మీ స్థితిని ఇంకా ముందుకు ఉన్నతి కళ వైపు తీసుకెళ్తూ ఉండండి. बड़ी बात को छोटा अनुभव करना, इस स्टेज तक నంబర్వార్ యథాశక్తి పਹੁంచే హై. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయటం, ఈ స్థితికి పిల్లలు ఇంకా అంతగా చేరుకోలేదు. నంబర్ వారీగా యథాశక్తి, శక్తి మేరకే చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆ స్థితి వరకు చేరుకోవాలి అంటున్నారు. అంటే ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా కావచ్చు, పెద్ద ఇష్యూ కావచ్చు, కానీ మీరు దాన్ని చిన్నగా చేయగలగాలి. అంశంగా అయిపోవాలి, వంశం కూడా అంశం అయిపోవాలి, సమాప్తం అయిపోవాలి. మీరందరూ ధైర్యము, ఉల్లాసము మరియు సర్వుల సహయోగిగా సదా ధైర్యము, ఉల్లాసంతో సర్వుల సహయోగిగా సదా నడుచుకుంటూ ఉన్నారు. కలియుగి ప్రపంచము సమాప్తం అవ్వడానికి, పరివర్తన అవ్వడానికి మాయను వీడుకోలు ఇచ్చేసి, అంటే కలియుగ ప్రపంచం పోవాలి అంటే మనం మాయను జయించాలి. ప్రతి ఒక్కరూ మాయను జయించే అవసరం లేదు. ప్రతి ఒక్కరు అంటే ప్రపంచంలోని వాళ్ళందరూ, వాళ్ళు ఇంకెక్కడ తెలుసుకున్నారు, ఇంకెప్పుడు పురుషార్థం చేస్తారు, చాలామంది మారలేదు అంటే వాళ్ళందరూ మారక్కర్లా. మీరు,
మనం అంటున్నారు బాబా మనకు చెప్తున్నారు, మీరు కొద్ది మంది మాయను జయించే పురుషార్థం చేస్తే, మాయకు వీడ్కోలనిచ్చే పురుషార్థం చేస్తే, సంఘటనలో మాయను అంటే మొత్తం చుట్టేసి మాయను ముట్టడించి మాయను పూర్తిగా ఓడిస్తే మొత్తం విశ్వం నుండి మాయ పారిపోతుంది, ఇంకెవరిని విసిగించదు. मजबूत घेराव डाला हुआ है या बीच बीच में कोई ढीले हो जाते हैं. చాలా దృఢమైనటువంటి డేరా వేశారా, మాయను ముట్టడించడానికి చాలా పకడ్బందీగా చాలా స్ట్రాంగ్గా మీరు ఫోర్స్ని పెట్టారా, లేకపోతే అది కూడా లూజ్గా ఉందా, లేకపోతే అలసిపోతున్నారా, నడుస్తూ నడుస్తూ ఆగిపోతున్నారా. నాగే बढ़ना न पीछे हटना जैसे कि वैसे ही रहना ये पाठ तो पक्का नहीं करते हो. బాబా అంటున్నారు, ముందుకు వెళ్ళడము లేదు వెనక్కి వెళ్ళడము లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అక్కడే ఉండిపోవడం. ఈ పాఠం అయితే పక్కా చేసుకోవట్లేదు కదా. నేను ఎక్కడున్నానో అక్కడ బాగానే ఉన్నాను పర్వాలేదు అని అలా అయితే అనుకోవట్లేదు కదా. अगर ऐसे रुके हुए तो फिर लास्ट वाले फास्ट चले जाएंगे. ఒకవేళ అలా మీరు ఆగిపోయారు అంటే ఆలస్యంగా వచ్చిన వాళ్ళు మీకన్నా చాలా ముందుకెళ్ళిపోతారు. जब भी पहाड़ों पर बर्फ गिरती है तो जम जाती है तो रास्ते रुक जाते हैं. फिर उस बर्फ को गलाने के लिए व उसे हटाने के लिए पुरुषार्थ करते हैं. ఎప్పుడైనా చూడండి, బాగా అంటే చలికాలంలో కానీ మంచు కురిసే ప్రదేశాల్లో పర్వతాలపై నుండి ఒక్కోసారి మొత్తం మంచంతా కూడా పగిలిపోయి మొత్తం క్రింద పడిపోతుంది. మార్గం దారి లోపల అది ఒక ఎలా అయితే పర్వతాల నుండి మొత్తము రాళ్ళు పడిపోతూ ఉంటాయి కదా, అలా మంచుగడ్డలు పడిపోతూ ఉంటాయి, దారినంతా బ్లాక్ చేసేస్తూ ఉంటాయి. అలా దారిని బ్లాక్ చేసినప్పుడు ప్రత్యేకంగా దానికోసము క్రెయిన్లు తీసుకొచ్చి ఎంతో శ్రమ చేసి దారి లోపల ఉన్నటువంటి ఆ మంచునంతా తొలగించి పురుషార్థం చేస్తారు. విదేశాల్లో చాలా వరకు ఎక్కువగా అలా జరుగుతూ ఉంటుంది. మన భారతదేశంలో కూడా కొన్ని రహదారుల్లో ఇలా జరుగుతుంది. ఆ మంచును తొలగించేంత వరకు మొత్తం ట్రాఫిక్ ఆగిపోతుంది, అటు ఇటు మార్గాలు నిలిచిపోతాయి. మరి దానికోసం ఎంతో పురుషార్థం చేయాల్సి వస్తుంది అంత మంచును తొలగించడానికి. ఇక్కడ కూడా ఒకవేళ ఆ మంచు మాదిరిగా ఏదైనా మీ స్థితిలో అడ్డుగా ఉండిపోతే దీంతో రుజువు అవుతుంది యోగాగ్ని తక్కువగా ఉంది అని. అంత చల్లబడిపోకూడదు, అంత మంచి అయిపోయి మన మార్గంలో అడ్డుగా మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా నిలిపేసేలాగా అవ్వకూడదు. యోగాగ్నిని వెలిగించి కరిగించేసేయాలి. योग अग्नि को तेज करो तो रास्ता क्लियर हो जाएगा. యోగ అగ్నిని తీవ్రం చేయండి, అప్పుడు మార్గం క్లియర్ అవుతుంది. మిలి హుయి హిమ్మత్ और उल्लास के पॉइंट्स बुद्धि में दौड़ाओ. మీకు లభించినటువంటి ధైర్యము ఉత్సాహం యొక్క పాయింట్స్ని బుద్ధిలో రివైజ్ చేయండి, రిపీట్ చేయండి, అప్పుడు మార్గం క్లియర్ అవుతుంది. పురుషార్థం యొక్క గతిలో అంగదుడిగా కండి, మాయను ఓడించడంలో అంగదుడిగా కాకండి. మాయను ఓడించడము లేదా ముందుకెళ్ళడంలో అంగదుడిలాగా అక్కడే ఉండకండి పాదం పెట్టి. అంగదుడిగా దేంట్లో కావాలి? పురుషార్థం యొక్క గతిలో అంగదుడిగా కండి. మాయాసే హార్ కానే మే అంగద్ నహీ బనో. మాయతో ఓడిపోవడంలో అంగదుడిగా కాకండి అంటున్నారు. మాయతో ఓడిపోవద్దు అంటే అక్కడే జిద్దులాగా మాయతో ఓడిపోయేలాగా మనము నిలిచిపోయే ఉండేలాగా అవ్వకూడదు. బల్కి విజయీ బన్నేకి లియే అంగద్ బనో. కానీ విజయీగా అయ్యేందుకు అంగదుడిగా కండి. అంటే ఇక్కడ బాబా మొండితనం యొక్క సంస్కారము పురుషార్థంలో గెలుపొందడంలో ఉండాలి తప్ప మాయతో ఓడిపోవడంలో ఉండకూడదు అంటున్నారు. ఏదేమైనా సరే స్థిరంగా నేను అక్కడే ఉంటాను, అక్కడే నిలుస్తాను అనేది మాయను జయించడంలో ఉండాలి, ఓడిపోవడంలో కాదు. अच्छा, ऊंचे ते ऊंच बाप द्वारा पालना लेने वाले, विश्व की पालना करने वाले, ఉన్నతోన్నతమైన తండ్రి ద్వారా పాలన పొందేటువంటి వారు, విశ్వం
మొత్తానికి పాలననిచ్చేటువంటి వారు, విష్ణు కులం యొక్క శ్రేష్ఠ ఆత్మలు, ప్రకృతిని పరివర్తన చేసేటువంటి పురుషోత్తమ ఆత్మలు, విశ్వం ఎదుట సాక్షాత్కార మూర్తుల రూపంలో ప్రసిద్ధమయ్యే ఆత్మలు, యోగి ఆత్మల పట్ల బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. బాబాకు డబల్ గుడ్ మార్నింగ్, గోల్డెన్ మార్నింగ్. वरदान, सेवा में रहते संपूर्णता के समीपता की अनुभूति करने वाले ब्रह्मा बाप समान एग्जाम्पल भव. సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభూతి చేసుకునేటువంటి బ్రహ్మా బాబా సమానమైన ఎగ్జాంపుల్ భవ. సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభూతి చేసుకునేటువంటి బ్రహ్మా బాబా సమానమైన ఉదాహరణమూర్తి భవ. వివరణ, ఏ విధంగా బ్రహ్మా బాబా సేవలో ఉంటూ సమాచారాన్ని వింటూ ఏకాంతవాసిగా అయ్యేవారు. 1 గంట సమాచారాన్ని 5 నిమిషాల్లో సార రూపంలో అర్థం చేయించి పిల్లలని సంతోషపెట్టేవారు. తన అంతర్ముఖి ఏకాంతవాసి స్థితిని అనుభవం చేయించేవారు. ఇలా ఫాలో ఫాదర్ చేయండి. బ్రహ్మా బాబా ఎప్పుడు కూడా నేను చాలా బిజీగా ఉన్నాను అని అనలేదు, కానీ పిల్లల ఎదుట సదా ఉదాహరణమూర్తిగా ఉండేవారు, ఎగ్జాంపుల్గా అయ్యారు. ఈ విధంగా సమయం అనుసారంగా ఇప్పుడు అందరిలో ఈ స్థితి యొక్క అవసరం ఉంది, ఈ అభ్యాసం యొక్క అవసరం ఉంది. హృదయం యొక్క ప్రేమ తపన ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా సమయం దొరుకుతుంది, మీకు సమయం తీయగలుగుతారు. టైం లేదనేది సాకుగా ఉండదు. ఇంకా హృదయపూర్వకమైన ప్రేమ ఉంటే, తపన ఉంటే అనేకుల కోసం మీరు ఎగ్జాంపుల్గా అవుతారు. स्लोगन, हर कर्म में कर्म और योग का अनुभव होना ही कर्म योग है. ప్రతి కర్మలో కర్మ మరియు యోగం యొక్క అనుభవం చేసుకోవటమే కర్మయోగం. కర్మ మరియు యోగం రెండు తోడుగా ఉండాలి కర్మలు చేస్తున్నప్పుడు, అదే కర్మయోగం. ఈరోజు అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయడానికి పాయింట్, సదా ఇదే లక్ష్యం ఉండాలి, మేము బాబా సమానంగా అవ్వాలి. ఎలాగైతే బాబా లైట్గా ఉన్నారో అలా మేము డబల్ లైట్గా అవ్వాలి. ఇతరులను చూస్తూ కూడా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా औरों को देखते हो तो कमजोर होते हो. ఇతరులను చూశారు అంటే బలహీనంగా అవుతారు. కాబట్టి సీ ఫాదర్, ఫాలో ఫాదర్ చేయండి. ఎగిరే కళ యొక్క శ్రేష్ట సాధనం కేవలం ఒకటే శబ్దం. ఏంటది? ఎగిరే కళకు ఒకే ఒక్క శ్రేష్ట సాధనం, ఒకటే శబ్దం. ఏంటది? సబ్ కుచ్ తేరా. సబ్ కుచ్ తేరా, మొత్తం సర్వస్వం నీదే. నాది అనడానికి బదులుగా నీది అనండి. ఒక చిన్న మాత్ర తేడా. तेरा हूं तो आत्मा लाइट है, और जब सब कुछ तेरा है तो लाइट बन जाएंगे. నీ వాడిని అనుకుంటే ఆత్మ ప్రకాశమయంగా అవుతుంది. ఇంకా అంతా సర్వస్వం నీదే అని అనుకుంటే ఆత్మ తేలికగా అవుతుంది, ప్రకాశమయంతో పాటుగా తేలికగాను అవుతుంది. బాబా మనకి చాలా అమూల్యమైనటువంటి జ్ఞాన ఖజానాని ఇచ్చారు. ఈ రోజంతా మనం సైలెన్స్లో ఉంటూ అవ్యక్తవతనం యొక్క అనుభవం చేసుకుంటూ బాబా సమానంగా డబల్ లైట్ స్థితిలో ఉందాం. ఇప్పుడు బాబాకి భోగ్ పెట్టడం జరుగుతుంది. తర్వాత మనము భోగ్ స్వీకరించి 4 ధామాల యాత్రను చేసుకుందాం. ఓం శాంతి.